తెలంగాణ ఆర్టీసీ అయితే రోజు రోజుకి అప్పుల్లో కూరుకుపోతుంది. ప్రభుత్వం డబ్బులు ఇవ్వకపోతే ఇరుక్కుపోతుంది. ఎందుకంటే తాజాగా చూస్తే ఆక్యుపెన్సీ విపరీతంగా పెరిగింది. నో డౌట్ ప్రోగ్రామ్ సక్సెస్. కాకపోతే పేషెంట్ డైడ్ కాకూడదు. అంటే ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డైడ్ పరిస్థితి రాకూడదు. ప్రోగ్రామ్ సక్సెస్. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఫ్రీగా ఇచ్చేటప్పటికి రోజువారీగా సగటున 28 లక్షల మంది ప్రయాణిస్తారు. అట్లాంటిది ఇప్పుడు 43 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. దాదాపుగా 13 లక్షల మందికి మేర ఎక్కువ అవుతోంది. 90% మంది ఈ ప్రయాణికుల్లో మహిళలే ఉంటున్నారు. ఈవెన్ మిగతా మహిళలు కూడా సఫర్ అవుతున్నారు. స్కూల్ స్టూడెంట్స్, కాలేజీ స్టూడెంట్స్ కూడా సఫర్ అవుతున్నారు. నుంచోడానికి కూడా లేక ఫుడ్ బోర్డింగ్ చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఇది సక్సెస్ కావాలి అంటే బస్సులు భారీగా పెంచాలి. బస్సుల సంఖ్య విపరీతంగా పెంచాలి. అదే సందర్భంలో డబ్బులు తీసుకోకూడదు. ఓవరాల్గా చూసుకుంటే ఇందులో వస్తున్నటువంటి లాస్ అయితే ఆర్టీసీకి రోజువారీ ఆదాయం దాదాపు 4.5 కోట్ల రూపాయలు దాకా నష్టం వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే టోటల్గా చూసుకుంటే రోజుకి ఆర్టీసీకి నిత్యం 13 నుంచి 14 కోట్ల ఆదాయం వస్తుంటే ఇప్పుడు అది 18.25 కోట్లకి చేరుకోవాలి లెక్క ప్రకారం అయితే. కానీ ఇక్కడ దాదాపుగా 7 కోట్ల నుంచి 8 కోట్ల రూపాయల దాకా డబ్బులు రాకుండా ఉంది. అంటే ఆ డబ్బులు కనుక రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేసింది అనుకోండి, ఆర్టీసీ విపరీతమైన లాభాలు వచ్చినట్టు. రోజుకి 7 కోట్ల రూపాయలు చెప్పున నెలకు వచ్చేటప్పటికి 211 10 కోట్ల రూపాయలు కనుక రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీకి ఇస్తే ఆర్టీసీని లాభాల బాటలో ప్రయాణింపజేసినట్టు కొత్త బస్సులు కొనుక్కోవడం కానీ ఇవన్నీ జరుగుతుంది. అలాగాక ప్రభుత్వం ఆ డబ్బులు ఇవ్వకపోతే ఆర్టీసీ ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డైడ్ లాంటి పరిస్థితి అవుతుంది. చూసుకోవాల్సిన అవసరం ఉంది.